ఒంటరిగా ఉండటానికి ఇష్టపడేది, 4 గోడల మధ్యలో నేను ఉండాలి అని కోరుకునేది. కొంతమంది మానసిక రోగులు అలా కోరుకుంటారు. కొంచెం ఇంకిత జ్ఞానం కలిగిన ఏ వ్యక్తి అయినా సంఘజీవిగా నలుగురు మధ్యలో తను బ్రతకాలని కోరుకుంటాడు. మనిషి కాదు, సింహం అంటాం చూసారా? మీలో ఎవరైనా సింహంతో స్నేహం చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడేవాళ్ళు ఉంటే చేయి పైకి ఎత్తంటే పూలదండేసి ఫోటో వేస్తాం. ఆ తర్వాత వేయాల్సింది ఫోటోనే కదా. అయితే అది ఎంత క్రూరమైనదిగా మనకు కనపడుతుంది. కానీ ఆ సింహం కూడా స్నేహం కొరకు తహతహలాడుతుందట. లయన్ ఏ సోషల్ యానిమల్ అని అంటారు. నిజమే. ఆకాశం క్రింద భూమికి పైన జీవించే ప్రతి జీవరాశి స్నేహాన్ని కోరుకుంటాయి. ఆకాశ పక్షులు మొదలుకొని, భూమి మీద సంచరించే జంతువులు మొదలుకొని, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న మనుషుని వరకు స్నేహాన్ని కోరుకుంటూ ఉంటారు. అయితే స్నేహం ఒక మనిషి మీద ఎంత ప్రభావితం చూపిస్తుందంటే, ఓ పెద్ద ఆయన ఇలా అంటాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరివో నేను చెప్తా. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో నాకు చెప్పు, నీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్తా. అదేంటి సార్, నా వ్యక్తిత్వం ఎలాంటిదో మీరు చెప్పాలంటే నా దగ్గరకు వచ్చి నన్ను స్టడీ చేయాలి కదా. నన్ను స్టడీ చేయకుండా నీ స్నేహితుడు ఎవరో చెప్పు అని అంటావేంటి అని అనటానికి వీల్లేదు. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయి అన్నట్లుగా ఓ తాగుబోతు వ్యక్తి తాగుబోతు వాళ్ళ స్నేహాన్నే కోరుకుంటాడు. ఒరే తాగొద్దురా, ఊపిరితిత్తులు పాడైపోతాయిరా, జీవితం నాశనం అయిపోద్దురా అని ఎవడైనా చెప్పాడు అనుకో, అది ఆడు చచ్చే వరకు వాడి దగ్గరికి వెళ్ళడం. ఎందుకో తెలుసా? నేను ఈ వ్యక్తి దగ్గరికి వెళ్తే పద్దాకలు నా తప్పులు చెప్తాడు. సిగరెట్ తాగొద్దంటాడు, స్మోకింగ్ చేయొద్దంటాడు, నా పొరపాట్లు పద్దాకలు చెప్తాడు. అబ్బాబ్బాబ్బా, అసలు ఈ ముఖం సచ్చినా కూడా చూడను అని మనిషి ఆలోచిస్తాడు. ఆ కోణంలో వెళ్తాడు. మీకు తెలుసా, మంచి ప్రార్థనాపరులు ఎప్పుడూ ప్రార్థనాపరుల స్నేహాన్ని కోరుకుంటారు. నీ వ్యక్తిత్వం మీద బహుగా ప్రభావితం చేసేది నీ స్నేహం. బైబిల్లో ఓ చెడ్డ స్నేహితుడిని కలిగిన ఒక వ్యక్తి వాస్తవంగా రాజు కావాలి. ఆ చెడ్డ స్నేహితుడిచ్చిన ఆలోచనను బట్టి రాజు కాకపోగా అత్యంత దారుణంగా చంపబడ్డాడు, ఒక భయంకరమైన దుర్మార్గపు కార్యం చేసి. ఎవరై ఆ వ్యక్తి అని ఆలోచిస్తే మహారాజు అయిన దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఏం పేరు? అమ్నోను. దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఇజ్రాయేలీల హిస్టరీ మనం చూస్తే, ధర్మశాస్త్ర ప్రతులను మనం గమనిస్తే, తండ్రి రాజు అయితే ఆ రాజు తర్వాత రాజరికం వెరీ నెక్స్ట్ ఎవరికి వచ్చేది అంటే పెద్ద కుమారుడికే వచ్చేది. తండ్రి యాజకుడు, ఆ యాజకత్వపు బాధ్యతలు వెరీ నెక్స్ట్ ఎవరికి ఇచ్చేవాళ్ళు? పెద్ద కుమారుడికే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు దావీదు గారు రాజు, ఆయన రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆ రాజరికపు వైభోగం వాస్తవంగా ఎవరికి ఇవ్వాలి? అమ్నోనుకి ఇవ్వాలి. కానీ బాధ ఏంటో తెలుసా? తాను రిటైర్మెంట్ కాకమునిపే అమ్నోను పర్మనెంట్గా రిటైర్మెంట్ అయిపోయాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అనే కంటే కూడా చంపబడ్డాడు. ఎందుకు చంపబడ్డాడు? ఒక నీచమైన కార్యం చేశాడు. అన్ని జనులలో కూడా ఎలాంటి కార్యాలు జరుగుతాయి. అన్ని జనులలో కూడా జరగని హేయమైన, లజ్జాకరమైన, జుగుప్సాకరమైన ఓ భయంకరమైన కార్యం అమ్నోను జీవితంలో జరిగింది. తాను తప్పు చేశాడు అనేది ఎంత వాస్తవమో, తన తప్పులో కొంత పాలు అతని స్నేహితుడిది కూడా ఉంది అనేది వాస్తవం. చిక్కిపోతున్నాడు మనోడు, రోజు రోజుకి చిక్కిపోతున్నాడు. స్నేహితుడు పసిగట్టాడు. ఏమిరా, ఏంటి చిక్కిపోతున్నావు? కాస్త కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, బొగ్గలు కొంటలు పడిపోయినాయి, ఆ ముఖంలో గ్లేజీనెస్ లేదే, పౌడర్ రాస్తున్నావు కానీ, క్రీములు రాస్తున్నావు కానీ సావు కళ కనపడుతుంది కానీ జీవకళ కనపడలేదురా, ఏమైపోయింది నీకు, ఏంటి ముఖం ఎట్లా ఉంది అని అన్నాడు. అప్పుడు చెప్పాడు, తామారు మీద నాకు మనసుందిరా. ఎవర్రా తామారు?
అదే మా నాన్న ఉన్నాడే దావీదు గారు. మరో భార్య కుమార్తె తామారు. ఏమంటారు ఇంతకీ? తామారు మీద నాకు మనసు వచ్చింది, నేను ఎలా అని ఒక దుర్మార్గపు మాట చెప్పాడు. స్నేహితుడు ఏం చేయాలి? స్నేహితుడు హితుడు అంటే మంచిని కోరేవాడు. స్నేహితుడు ఏం చేయాలి? రే, ఏం దుర్మార్గపు మాట! అసలు దేవుని బిడ్డలకి ఇది మనం చేయదగిందేనా? మీ నాన్న ఎవర్రా? ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు పారాయణం చేసేవాడు. అలాంటి భక్తిపరుడి కడుపున నీకు ఎలాంటి దుర్బుద్ధి ఎట్లా పుట్టిందిరా? నీచమైన బుద్ధిరా. వాక్యం ఏం చెప్తుంది? నీచమైన బుద్ధిరా ఇది. పాపాన్ని మూటగట్టుకుంటావు, బ్రతుకు నాశనం అయిపోద్ది, జాగ్రత్త, జీవితం నాశనం అయిపోద్ది అని స్నేహితుడు హెచ్చరించాలి. హెచ్చరించకపోగా ఎగదూశాడు. ఒక తంత్రగుండితో కొన్న కుయుక్తినిచ్చి, ఇదిగో ఇట్లా 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 మీ నాన్నతో చెప్పు, నీకు ఆరోగ్యం బాగలేదని మంచమేన పండుకో, ఏమినైనా ఇట్లా ఉన్నావంటాడు, అడుగు మీ నాన్నని, చెల్లిని తామారిని నా ఇంట్లోకి వచ్చి రొట్టె చేయమన్నానా, కొంచెం చెల్లి చేతితో రొట్టె తింటాను, కొంచెం ఆరోగ్యం కుదురుపడిద్ది అని చెప్పు, నీ అనారోగ్య స్థితి చూసి తామారును పంపిస్తాడు అప్ అని చెప్పాడు. ఇటు చిక్కిపోతున్నాడు. కొంతమంది యవ్వన బిడ్డలు కూడా చూడండి, చిక్కిపోతూ ఉంటారు. నిద్రపట్టదాడికి ఇంట్లో కూర్చోడు, కాలుగాలిని పిల్లిలాగా ఇటు అటు తిరుగుతూ ఉంటాడు, గడ్డం పెంచుకుంటూ ఉంటాడు, ఆ జుట్టు కూడా అదే రకంగా పెట్టుకొని ఉంటాడు. తల్లికి అర్థం కాదు, అరే వీడు రోజు రోజుకు చిక్కిపోతున్నాడు ఏంట్రా, ఈ చిన్నోడు ఎందుకు చిక్కిపోతున్నాడు? ఎక్కడో తప్పటడిగేశాడు. కొంతమంది యవ్వన బిడ్డల జీవితాలు ఈరోజు చిక్కిపోవటానికి కారణం ఏంటంటే, చెడు స్నేహాలలో ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని బాధ్యత మరిచి తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉంటే వారి కష్టపు విలువ తెలియక ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించానని చిక్కిపోయే చిన్నోళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ చిక్కిపోయే చిన్నోళ్ళలో అమ్నోను ఒకడు. సరే, చెప్పాల్సినోడికి చెప్పకుండా ఓ చెడ్డ స్నేహితుడికి చెప్పాడు. ఆ చెడ్డ స్నేహితుడు ఇలాంటి పనికిమాలిన ఆలోచన ఇచ్చాడు. చెల్లి రానే వచ్చింది, రొట్టెలు చేస్తూ ఉంది. ఆ రొట్టెలు చేసే పరంపరలో రొట్టెలు చేసి అన్న దగ్గరికి తీసుకెళ్ళింది. ఎవరూ లేరు. చేయకూడని హేయమైన కార్యం చేయటానికి ఒడిగట్టాడు. పాపం ఆ చెల్లి అంటది, అన్నా నేను నీకు చెల్లెల్ని, అన్నా నేను నీకు చెల్లెల్ని. ఇలాంటి ఘాతకానికి ఒడిగట్టకన్నా ఆ చెల్లి బ్రతిమలాడింది. నేను నీ చెల్లిని అని వాడికి చెప్పినా ఇంత కూడా మనసుకెక్కల. తమ్ముళ్ళు చెల్లెలు, ఒక తండ్రిగా చెప్తున్నా, నీ కళ్ళకు పాపపు పొరలు కప్పుకుంటే, కాముకత్వపు పొరలు కప్పుకుంటే, వ్యభిచారపు పొరలు నిన్ను కప్పుకుంటే, దురాశలతో కూడుకున్న పొరలు నిన్ను కప్పుకుంటే, అది చెల్లా తెల్లా ఇంకిత జ్ఞానం నీకుండదు. నా భార్య పరాయి వాడి భార్య ఇంకిత జ్ఞానం నీకుండదు. నేను చేసే తప్ప ఒప్ప ఇంత కూడా ఇంకిత జ్ఞానం ఉండదు. ఇంకిత జ్ఞానం ఉండకపోగా నీ మనసేమనిపిస్తుందో తెలుసా? నేను చేసేది రైటే, నేను వెళ్ళే త్రోవ రైటే, నేను చేస్తున్న మార్గం రైటే. ఈరోజు ప్రపంచ దేశాల్లో లజ్జాకరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దైవ సన్నిధిలో నిలవబడి చెప్పుకోవటానికి కూడా ఎందుకురా దైవజనులు ఎలాంటి మాటలు చెప్తారు ఫుల్ ఫీట్ మీద అని అనుకునేటట్లుగా లజ్జాకరమైన హేయమైన కార్యక్రమాలు గమనించండి, అన్య జనుల్లో జరుగుతున్నాయి. నిజ దేవుని నమ్ముకున్న, పవిత్రమైన దేవుని నమ్ముకున్న క్రైస్తవుల కుటుంబాల్లో కూడా ఇవి జరుగుతున్నాయి. అది కృష్ణా జిల్లా మీ ఊరుకు దగ్గరే. ఖమ్మం కృష్ణా జిల్లా బోర్డర్. ఆ ప్రాంతంలో 55 సంవత్సరాల వయసు కలిగిన ఆయన చనిపోయాడు. ఎట్లా చనిపోయాడంటే, ఏమోనయ్యా రాత్రి కడుపు నిండా భోజనం చేశాడు, నిద్రపోయాడు, ఏదో ఛాతి నొప్పి అన్నాడు, మేము లేచేసరికి చనిపోయాడు, ఏమైపోయిందో అర్థం కాలేదు అని అన్నారు.
సరే, సమాధి కార్యక్రమాలకు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సాయంత్రం లోపు సమాధి చేస్తారు. సహజంగా పల్లెటూరులో మరుసటి రోజు చేయడానికి ఇష్టపడరు. ఈ సమాధి కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ఈలోపు చనిపోయిన ఆయన తమ్ముడు వచ్చి, మా అన్నకి ఎప్పుడు హార్ట్ స్ట్రోక్ రాలేదే, గుండె నొప్పి రాలేదే, అలాగని దీర్ఘదేహి ఏం కాదే, స్థూలకాయుడు ఏం కాదే, సన్నగా ఉండేవాడే, మా అన్నకు గుండె నొప్పి రావటం ఏంటి, మా అన్న మరణం మీద నాకు డౌట్ ఉంది. నోరుమోయవయ్యా, హార్ట్ స్ట్రోక్ లావుగా ఉన్న వాళ్ళకే వస్తుందా, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా నోరుమోయ్ అని. లేదు 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 దీని వెనక ఏదో అఘాయిత్యం జరిగినట్లుగా నాకు అనిపిస్తుంది. కేసు పెట్టారు. పోలీసు వాళ్ళు రానే వచ్చారు. పోస్ట్ మాస్టర్కి తీసుకెళ్లారు. రిపోర్ట్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోలా, ఊపిరాడక చచ్చిపోయాడు. ఊపిరాడకంటే తన ఊపిరితిత్తులు పాడైపోయి కాదు, ఊపిరాడకుండా చేసి ఎవరో చంపారు. అరే, 55 సంవత్సరాల వయసు కలిగిన ఆయన్ని ఎవరో చంపారా? ఎందుకు? ఏమైపోయింది? హార్ట్ స్ట్రోక్ అని భార్య కుమార్తె చెప్పింది కదా. మరి వీళ్ళు అబద్ధం ఎందుకు ఆడారు? పోలీసు వారికి మొట్టమొదటి అనుమానం వాళ్ళ మీదే పడింది. వాళ్ళు ఫోన్ కాల్స్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దైవ సన్నిధిలో చెప్పకూడదు. పాపపు పొరలు ఎంత భయంకరమైనవో, చీకటి పొరలు ఎంత భయంకరమైనవో తెలియచేయడానికి ఈ మాట చెప్తున్నాను. మీలో ఎవరైనా యవన బిడ్డలారా, అలాగని అపవిత్రత యవన బిడ్డలకే కాదు, చచ్చే ముసలివాడి వరకు కాముకత్వం ప్రజలను ఏలుబడి చేస్తుంది. చనిపోయే ఆఖరి క్షణాల వరకు యవ్వన దురాశలు నిన్ను ఏలుబడి చేస్తాయి. అందుకని దైవ సన్నిధిలో ఈ మాట చెప్తూ ఉన్నాను. ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? తల్లి కూతురు ఇద్దరు కలిసి భర్తని, అదే తండ్రిని, తల్లి కూతురు ఇద్దరు కలిసి చంపేశారట. భార్య చంపిందా? భార్య కట్టుకున్న భార్య భర్తను చంపిందా? ఎస్. సరే, భార్య చంపింది సార్, కడుపును పుట్టిన కూతురికి ఏమైంది? కన్న గర్భం కదా, 25 సంవత్సరాలు పెంచిన తండ్రి కదా, రెక్కల ముక్కలు చేసుకొని ఆ కూతురు ప్రతి అవసరత తీర్చిన తండ్రి కదా. ఆ తండ్రిని చంపడానికి కూతురికి ఎట్లా చేతులు వచ్చాయి? చెప్పడానికి నాకు మనసు రావట్లా, కానీ చెప్తున్నా. ఆ తల్లి దారి తప్పిపోయింది ఒకడితో. కొన్ని సంవత్సరాల పాటు తప్పుడు త్రోవలకు వెళ్తా ఉంటే భర్తకు తెలిసింది, దండించాడు. ఎంత దుర్మార్గమో తెలుసా? ఆ దుర్మార్గుడు అన్నాడట, నేను నీతో కలిసి ఉండాలంటే నీ కుమార్తెను అని వాడేదో దుర్మార్గపు మాట అన్నాడట. ఈ దరిద్రపు తల్లి పాపం ఎంత భయంకరమైనదో చెప్పడానికి మాట చెప్తున్నాను. 55 సంవత్సరాలు నిండిన తల్లి తన తప్పుడు కోరికలను తీర్చుకోవటానికి వాడితో తన కూతుర్ని పంపించేసింది. తండ్రికి తెలిసింది, రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చాడు. ఎంత నీచమైన పనా? నీకు బుద్ధి ఉందే? నీ వయసు ఎంత? 50 సంవత్సరాల వయసులో నువ్వు చేసే పని ఏంటి? కూతురు కాళ్ళు పట్టుకున్నాడు. ఒకవేళ మీరే కనుక ఇలా చేస్తే ఇంటి గుట్టు బయట పెడతా అని ఆ రాత్రి రచ్చ చేశాడట. ఇంటి గుట్టు బయట పెట్టేదాకా నిన్నెందుకు బ్రతకనిస్తాం? తల్లి కూతురు ఇద్దరు కలిసి వాడిని పిలిచారట. రాత్రి ఫుల్గా అన్నంలో మత్తుమందు కలిపారట. వాడు కడుపు నిండా తిన్నాడు. పాపం ఆ బిడ్డ గాఢ నిద్రలో ఉంటే కన్న కూతురు తండ్రి ముఖం మీద దిండేసి అదిమితే, కట్టుకున్న భార్య కాళ్ళు పట్టుకుంటే వాడు ఛాతి మీద కూర్చొని గొంతు నిలువుతో చంపేశారట. కన్న కూతురు, కడుపున పుట్టిన కూతురు కన్న తండ్రిని చంపింది సార్. 25 సంవత్సరాలు కాపురం చేసిన భార్య భర్తను పొట్టన పెట్టుకుంది సార్. ఎందుకో తెలుసా? పాపం అంత భయంకరమైనది, అపవిత్రత అంత భయంకరమైనది. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా,
యవన బిడ్డలారా, వాక్యం వింటున్న అయ్యలారా, పాపం అగ్ని లాంటిది. ఒకడు అగ్నిని ఒడిలో వేసుకుంటే ఆ అగ్ని బట్టను కాల్చకుండా ఉంటుందా? అగ్ని బట్టను కాల్చుతుందేమో. నా వైపు చూడండి. అగ్ని బట్టను కాల్చేస్తుందేమో, పాపం బ్రతుకులను కాల్చేస్తుంది. పాపం బ్రతుకులను కాల్చేస్తుంది. మీలో ఎవరైనా అలాంటి పాపపు ఛాయలకు వెళ్ళాలనే మనస్సు లేదా ఆల్రెడీ ఆ పాపపు ఛాయల్లో ఎవరైనా పడినట్లుగా జ్ఞాపకం ఉంటే, తమ్ముడు, నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి నిన్ను ప్రేమించి ప్రభు ముఖాముఖిగా నీతో మాట్లాడుతూ ఉండగా ప్రతి విధమైన పాపపు ఊబిలో నుంచి దేవుని కృపను బట్టి బయటకు వచ్చుదువుగాక. పెద్దగా చెప్తాం ఆమేన్. పెద్దగా చెప్తాం ఆమేన్. ఇలాంటి చెడ్డ స్నేహితుడు మీ ఎదుట నిలవబడిన నేనేదో గొప్ప భక్తి పరుణ్ణని చెప్పడానికి కాదు. 1995 సంవత్సరంలో నేను హైదరాబాద్ వచ్చా. ఒక్కడే ఒంటరిగా వచ్చా. ఆ తర్వాత నాకు ఒక రూమ్మేట్స్ ఏర్పడ్డారు. నాకు ఏర్పడిన రూమ్మేట్స్ మంచి భక్తి కలిగిన వాళ్ళు. ఒక ఆయన పేరు ఆనంద్, ఇంకొక ఆయన పేరు అశోక్, ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళతో కలిసి మేము ఒక రూములో ఉండేవాళ్ళం ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర. అద్భుతం ఏంటో తెలుసా? నాకు ప్రార్థన ఎలా చేయాలో ఆ స్నేహం నాకు నేర్పింది. 4ంటికే లేస్తాడు అశోక్ గారు. 4:30కు లేచి నిండు యవ్వన కాలంలో తను లేచి ప్రార్థన చేసేవాడు. అప్పటికి నేను బాప్తిస్మం తీసుకోవాలా. ఎప్పుడైతే ఆ ప్రార్థనా పరుడితో కలిసి ఉండేవాడినో తెలియకుండా నాకు ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేయటం అలవాటైంది. ఆనంద్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ప్రార్థన స్టార్ట్ చేస్తే బెల్లు బ్రేక్ ఉండదు. వందే భారత్ ఎక్స్ప్రెస్సే. ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఎక్కడో ఖమ్మంలో ఆగుతుంది, ఆ తర్వాత ఎక్కడ విజయవాడలో ఆగుతుంది. దానికి స్టాపులు చాలా తక్కువ. ఈయన ప్రార్థన కూడా ఆపుడు చాలా తక్కువ. ప్రార్థన స్టార్ట్ చేశాడంటే వీళ్ళు ఏకీభవిస్తున్నారా లేదా, వీళ్ళు ప్రార్థనలో పాలు పంపులు పొందుతున్నారా లేదా ఏమి చూడు, ఇక అట్లా చేసుకుంటా వెళ్ళిపోతాడు. చివరికి ఆయన ఎక్కడైనా ప్రార్థన చేయనిస్తాం, కానీ భోజనాల దగ్గర ప్రార్థన చేయనీయం. మీకు అర్థమైపోయినట్టుంది. ఎందుకైంటో చెప్పండి. చివరికి భోజనాల దగ్గర కూర్చున్నా కూడా ఇక మా ఓడు స్టార్ట్ చేశాడంటే అక్కడ కూడా వందే భారత్ ఎక్స్ప్రెస్సే. ప్రభా, మీరు మాకిచ్చిన అన్నం కొరకు స్తోత్రం, మెతుకు కొరకు స్తోత్రం, ఇది వండిన వారి కొరకు స్తోత్రం, ఇది ఆ తర్వాత ఆ వాళ్ళని కూడా వదిలిపెట్టడం, దీన్ని పండించిన వారి కొరకు స్తోత్రం. నాయనా, మాకు ఏ కిరాణా షాప్ వాళ్ళు అమ్మారో వాళ్ళను మీరు మార్చుదురుగాక. ఆమెను అనకండి, మేమనేవాళ్ళం కాదు ఆమెనని. ఆగేవాడు కాదు, మధ్యలో ఆమెన్ అనేవాళ్ళం. ఆమెన్ అంటే ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నా ప్రార్థనకు ప్రోత్సాహం వచ్చినట్టుందని ఇంకా స్పీడ్ పెంచేవాడు. ఆ తర్వాత కూర దగ్గరకు వచ్చేవాడు. దేవా, ఈ కూరగాయలు కట్ చేసిన వాళ్ళ కొరకు స్తోత్రం, ఈ కూర వండిన వాళ్ళ కొరకు స్తోత్రం, ఇందులో ఉప్పు వేసిన వాళ్ళ కొరకు స్తోత్రం, కారం వేసిన వాళ్ళ కొరకు స్తోత్రం, నూనె పోసిన వాళ్ళ కొరకు స్తోత్రం, పాత్ర కడిగిన వాళ్ళ కొరకు స్తోత్రం. ఈ కూరగాయలు పండించిన రైతున్నాడే, అయ్యా ఎంత కష్టపడుతున్నాడో, ఆయన ఆశీర్వదించాయని. ఆ కూరగాయల రైతు ఏడ్చేవాడో లేదో కానీ ఈయన ఏడ్చేవాడు. ఇక ఏడ్చేవాడా? ఆ తర్వాత ఎక్కడికి వచ్చేవాడు తెలుసా? నాయన, మేము కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆయన బీడీ తాగుతూ ఉన్నాడు. నాయన, ఆయన మార్చు అయ్యా. ఆయన ఎప్పుడు మార్చమంటాడు? భోజనం కాడ కూర్చొని. అందుకని ఎక్కడైనా ప్రార్థన చేయనిస్తాం, కానీ భోజనాల దగ్గర మాత్రం ఆనందన్నా నీకు దండం. అలాంటి భక్తి పరుల మధ్యలో బ్రతికా. నామకార్థ సంఘానికి వెళ్ళలేదు. సత్తువ కలిగిన సంఘాన్ని వెతుక్కుంటూ, నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు నేనున్న ఇంటికి, నేనున్న రూమ్కి, నేను వెళ్ళిన చర్చికి సుమారుగా 15 కిలోమీటర్ల దూరం. మేబీ అంత ఉండకపోవచ్చు, 10 కిలోమీటర్లకు పైగా ఉండొచ్చు. 10 కిలోమీటర్ల దూరం. చాలామంది అనేవాళ్ళు, ఈ ప్రాంతంలో చర్చి లేవా? ఏమంత దూరం ఎందుకు వెళ్తావు?
బ్యాచులర్గా ఉన్నప్పుడు ఇది సత్తువ కలిగిన సంఘం అపోస్తుల బోధని ఆ రోజులో 10 కిలోమీటర్లు వెతుక్కుంటూ వెళ్ళారు. జ్ఞానుల సహవాసం చేసేవాడు జ్ఞాని అవుతాడు అని బైబిల్లో రాయబడినట్లుగా, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడు అని రాయబడినట్లుగా, ఆ భక్తిపరులతో సహవాసం చేయటాన్ని బట్టి దేవుడు నన్ను భక్తిపరుడుగా మార్చాడు. తమ్ముళ్ళు, నా వైపు చూడండి. నువ్వు మందిరంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఒకసారి నా వైపు చూడు. ఎవరు నీ స్నేహితులు? పోసుకోలు మాటలు మాట్లాడేవాళ్ళ? వంకర మాటలు మాట్లాడేవాళ్ళ? అసలు ఎవరితో కూర్చోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు? ఎవరి మధ్యలో నువ్వు కూర్చుంటున్నావు? ఒక్కసారి ఆలోచించు. నీ స్నేహం చెడ్డవారిని కోరుకుంటుంది అంటే నీ క్యారెక్టర్ కూడా ఆలోచించాలి. చెడ్డవాళ్ళ చెలిమి కొరకు నీ హృదయం తహతహలాడుతుందంటే నీ భక్తి జీవితం ఒక ప్రశ్నార్థకం అన్న సంగతి గ్రహించు. ఎందుకన్నా చెడ్డవాళ్ళతో మనం స్నేహం చేయకూడదు? పౌలు గారు అంటారు కదా, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, దేవుడంటే నీకు పిచ్చి ప్రేమ, దేవుని కొరకు బ్రతకాలనే మనసు నీకుంది. కానీ నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో వాడు భక్తిహీనుడైతే ఆ భక్తిహీనపు ప్రభావం నీ మీద పనిచేస్తుంది. జాగ్రత్త. అందుకనే యవన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు భక్తిహీనులతో స్నేహం చేయకండి. రెండవది, ఈ కాలంలో మనుషులు తోటి మనుషులతో స్నేహం చేయటం కంటే, వ్యక్తులతో స్నేహం కంటే ఒక వస్తువుతో ప్రత్యేకంగా స్నేహం చేస్తున్నారు. ఇది విడదీయలేని అనండి ఒకసారి, కొంచెం పెద్దగా చెప్పండి. నేను ఏదో చెప్పలేదు కదా తమ్ముడా, నువ్వు తర్వాత చెప్తుకో నాకు. అదే చూసావు, నువ్వు తీసుకొని కూడా వచ్చావు తమ్ముడు. మరి బైబిల్ తీసుకొచ్చావురా? థ్యాంక్ యూ, దేవుడిని దీవించుగాక. థ్యాంక్ యూ. ఇవాళ రేపు ప్రజలు వ్యక్తులతో స్నేహం చేస్తున్న దానికంటే వస్తువుతో మరెక్కువగా స్నేహం చేస్తున్నారు. ఒక అద్భుతం తెలుసా? అసలు ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన మేధావి ఎవరో నాకు తెలియదు, కానీ దానిలో ఉండే జ్ఞానం ఇంత అంత కాదు. నాకు ఒకప్పుడు దేవుని కృప, ఈరోజు హిబ్రూ కూడా నేను నేర్చుకుంటున్నా. ఈ పదాన్ని హిబ్రూలో ఏమి రాశారు? అసలు మూల హిబ్రూ భాషలో దీని అర్థం ఏంటి? మూల హిబ్రూ భాషలో వాడిన పదం ఏంటి? ఆ మూల హిబ్రూ భాషలో ఆ పదానికి ఉన్న అసలు అర్థం ఏంటని ప్రతిదీ స్టడీ చేయడానికి నాకు సహకరించింది ఏదో తెలుసా? సెల్ ఫోన్. దాన్ని వాడుకోవలసిన రీతిలో వాడుకో, మేధావిగా దేవుడు నిన్ను మారుస్తాడు. వాడుకోవలసిన రీతిలో వాడుకోకుండా, నేను అంటాను, ఇంటర్మీడియట్ చదివే బిడ్డకి, డిగ్రీ చదివే బిడ్డకి సెల్ ఫోన్లో ఫేస్బుక్ ఎందుకు? ఎవరైనా నా వైపు చూసి చెప్పండి. సెల్ ఫోన్లో ఫేస్బుక్ ఎందుకు? ఆ ఫేస్బుక్ వల్ల మీకు వచ్చిన ఉపయోగం ఏంటో అక్కడ చెప్పండి. చదువుకునే బిడ్డలకు ఇన్స్టాతో పని ఏంటి? ఎందుకు 24 గంటలు వాళ్ళే రీల్స్ పెట్టారు, వీళ్ళే రీల్స్ పెట్టారు? దాన్ని చూడటం వల్ల నీకు వచ్చిన ఉపయోగం ఏంటి? ఎందుకు ఈ ఫేస్బుక్కి, వాట్సాప్కి, ఇన్స్టాకి బానిసైపోయి భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? యాకోబు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, వ్యభిచారునులారా, లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడు లోకాన్ని స్నేహిస్తాడో వాడు దేవునికి శత్రువైపోతాడు అని అన్నాడు. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. అనండి, పర్లేదు. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఒకసారి నా వైపు చూడండి. ఇక ఆ పదాన్ని నేను నోటితో ఉచ్చరించడానికి ఇష్టపడను. అంత పెద్ద పదం అన్నాడు కదా, ఎవరిన అంత పెద్ద పదం వాడాడు? ఎవరిన అంత పెద్ద పదంతో దేవుడు మాట్లాడాడు? ఎవరినంటే లోకంతో స్నేహం చేసేవాడిని. నేను ఈరోజు ఫోన్ తెచ్చుకున్నట్లేను. గంటల తరబడి సెల్ ఫోన్తో స్నేహం చేసేవాడు అట్టివాడే. ఇన్స్టాతో, ఫేస్బుక్తో, రీల్స్తో, వాట్సాప్ స్టేటస్తో
వాళ్ళేం పోస్ట్ చేశారు, వీళ్ళేం పోస్ట్ చేశారు. 24 గంటలు సెల్ ఫోన్లో కాలం గడిపే ప్రతి వాడిని నా దేవుడు మాట్లాడుతున్న మాట, వ్యభిచారునులారా, లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడు లోకంతో స్నేహం చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అయిపోతాడు. నేను రెగ్యులర్గా ఏలూరు ప్రాంతంలో ఒక స్థలంలో మీటింగ్కి వెళ్తాను, రెగ్యులర్గా వెళ్తాను. ఆ దైవ సేవకునికి నేనంటే మహాప్రేమ, దేవుని కృప, మనకి వారికి మంచి సంబంధం. అయితే రెగ్యులర్గా వెళ్ళినప్పుడు ఒక కుటుంబం మాకు బాగా పరిచర్య చేస్తుంది, వాళ్ళ పిల్లలతో సహా. అయితే ఆ సంవత్సరం మీటింగ్కి వెళ్తే రెగ్యులర్గా పరిచర్య చేసే బాబు 2వ రోజు కనపడలా, 3వ రోజు కనపడలా. నేను పాస్టర్ గారిని అడిగాను, అయ్యా బాబు కనపడట్లేదు ఏంటి పరిచర్యకి రావట్లేదు అన్నా. ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? పాస్టర్ గారు తలదించి ఏమన్నాడు తెలుసా? వాడు చర్చికి వచ్చి 4 నెలలు అవుతుందయ్యా, చర్చికి రావట్లా. అయ్యో, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగి యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకొని మందిరంలో మంచి పరిచారకుడిగా బ్రతికిన బిడ్డ ఎందుకు మందిరానికి రావట్లా అడిగారా? అడిగేవయ్యా, ఒక్క మాట చెప్పట్లా. వాళ్ళ అమ్మ వాళ్ళని పిలిచాను, అమ్మ బాబు మందిరానికి రావట్లేదా? 4 నెలలు అవుతుందయ్యా. ఎందుకు రావట్లేదమ్మా? ఎన్ని అడిగినా చెప్పడయ్యా. నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళా, చిన్న నువ్వు 4 నెలలు బట్టి మందిరానికి వెళ్ళట్లేదట, ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? నీకు పాస్టర్ గారంటే ఇష్టం లేదా? అయ్యో, అంత మాట అనొద్దన్నా, మా అన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నా. సరే, నువ్వు వెళ్ళే సంఘం అంటే ఇష్టం లేదా? వేరే సంఘానికి వెళ్ళు. అయ్య బాబోయ్, ఈ ప్రాంతంలో మా సంఘం లాంటి మంచి సంఘాలు చాలా తక్కువ కదన్నా, మా సంఘం అంటే నాకు చాలా ఇష్టం. సంఘంలో సంఘ పెద్దలు ఎవరేమైనా అన్నారా? అయ్యో, అందరికీ నేనంటే ఇష్టం. చివరికి ఒక పెద్ద మాట అడిగా. ఏమడిగాను తెలుసా? దేవుడంటే నీకు ఇష్టం లేదా అన్న. యేసయ్య అంటే నీకు ఇష్టం లేదా? ఈ సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు చెప్పే కొన్ని మాటలు, కొన్ని నెగిటివ్ మాటలు, లేనిపోని మాటలు కల్పించి చెప్పినవి విని దానివల్ల నీ విశ్వాసం ఏమైనా పాడైందా? యేసయ్య అంటే నీకు విశ్వాసం లేదా అన్నాను. యేసయ్య అంటే నీకు ప్రేమ లేదా అన్నాను. ఆ మాట అంటంతో వల ఏడుస్తా, యేసయ్య నేను ఇష్టపడకపోవటం ఏంటన్నా? యేసయ్య నేను ప్రేమించకపోవటం ఏంటన్నా? యేసయ్య నా గుండెల నిండా ఉన్నాడు. మరి యేసయ్య నీ గుండెల నిండా ఉంటే ఎందుకు నువ్వు మందిరానికి వెళ్ళవు తమ్ముడు? ఏమైంది నీకు? యేసు ప్రభుని ఏమైనా ద్వేషిస్తున్నావా? అయ్యయ్యో, అంత మాట అనొద్దన్నా, యేసయ్య అంటే నాకు ఇష్టం. మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? యేసయ్య అంటే ఇష్టమే కానీ యేసయ్య కోరుకున్నట్లుగా నేను బ్రతకలేకపోతున్నానన్నా. అది నా బాధ. యేసయ్య కోరుకున్నట్లుగా నువ్వు బ్రతకపోవటం ఏంటి తమ్ముడు? చిన్నప్పటి నుండి సండే స్కూల్లో పెరిగిన వాడివి, చర్చిలో యవనస్తులందరికీ నువ్వు ఒక ఐకాన్, నువ్వు రోల్ మోడల్. యవన వయసులో బాప్తిస్మం తీసుకున్నావు, ఇంజనీరింగ్ 3rd ఇయర్ వరకు యూత్ రీట్లలో నువ్వు చాలా కీ రోల్ పార్టిసిపేట్ చేసేవాడు కదా. ఏమైపోయింది నీకు? ఏడుస్తా ఏం చెప్పాడో తెలుసా? 3rd ఇయర్ చదివేటప్పుడు స్నేహితులతో కలిసి కంబైన్ స్టడీకి వెళ్ళిన కొన్ని పరిస్థితులను బట్టి ఒక చెడ్డ స్నేహితుడు సెల్ ఫోన్ నా దగ్గరికి తీసుకొచ్చి చేయి రే ఈ ఫొటోస్ చూడరా అన్నాడు. అవేంటో నేను గ్రహించా. నేను చూడను, మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం, ఇలాంటి పనికి మళ్ళీ నేను చూడను అని అన్నా. 2-3 రోజులు శోధించాడు. చూడకూడదు అని అనుకున్నా కానీ యవనస్తుడిని కదన్నా, చూస్తే బాగుండు కదా అన్న ఆలోచన కూడా మనసులో బయలుదేరింది. పదే పదే ఒక్క 3-4 రోజులు టెంప్ట్ చేశాడన్నా. ఒకరోజు న్యూడ్ ఫోటో నాకు చూపించాడు. బలహీన పడిపోయా. తరచుగా చూడటం ప్రారంభించా. నా దగ్గర ఫోన్ ఉంది. ఇంట్లో అమ్మ నాన్న చెల్లి ఎవరూ లేనప్పుడు చూడటం ప్రారంభించా. ఇక్కడ తిరిగి ఫొటోస్ చూసే కదా, వీడియో చూస్తే ఏమైపోయింది? వీడియోలోకి దిగా. ఇక దిగిన తర్వాత పరిస్థితి ఏంటో తెలుసా? చెల్లా తల్లా అది అనవసరం, అపవిత్రమైన తప్పుడు ఆలోచనలు వస్తున్నాయన్న. మరి మందిరానికి ఎందుకు రావట్లేదు తమ్ముడు? ఎప్పుడైనా మందిరానికి వచ్చి మందిరంలో కూర్చుంటే అక్కడ పాటలు పాడే కోయరు అక్కోళ్ళను చూసినా, మందిరానికి వచ్చే తల్లులను చూసినా, తండ్రులను చూసి
మందిరానికి వచ్చే తల్లును చూసినా, చెల్లిని చూసినా ఒక అపవిత్రమైన ఆలోచన, మానసిక వ్యభిచారికుడిగా నేను మారిపోయా. అన్నా, మందిరానికి వచ్చి పాపం మూటగట్టుకునే కంటే దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న తల్లులను, దేవదూతల్లాగా తెల్లబట్టలు వేసుకున్న చెల్లెండ్రను అపవిత్రమైన చూపు చూసి పాపాన్ని మూటగట్టుకున్న దానికంటే అసలు మందిరానికి రాకుండా ఉంటే బాగుంటుంది కదా. యేసయ్య అంటే ఇష్టం లేక కాదన్నా నేను మందిరాన్ని మానేసింది. యేసయ్య అంటే ఇష్టం లేక కాదన్నా, యేసయ్య కోరుకున్నట్లుగా బ్రతకటం కష్టమై నా హృదయం అపవిత్రతతో నిండుకోవటాన్ని బట్టి లోకపు స్నేహం అనే సెల్ ఫోన్ 20 సంవత్సరాలు కట్టుకున్న నా భక్తి జీవితాన్ని ఒకేసారి కుప్పలాగా కూల్చేసింది. రాలేకపోతున్నానన్నా. ఓ చిన్న ఫోటో నా భక్తి జీవితాన్ని కూల్చేసిందన్న. తమ్ముడు, చెల్లి, నా వైపు చూడు. ఈ విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కాపాడుకోవాలంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. అందుకనే పౌలు గారు అంటారు కదా, నిలవబడిన వాడు తాను పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 20 సంవత్సరాల అనుభవం అండి నాకు, నన్ను ఎవడు పడగొట్టలేడండి, నా ఆత్మీయతకు తిరుగులేదండి అని అనుకోవటానికి వీలు లేదు. క్రైస్తవ జీవితం కత్తి మీద నడక. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే భక్తి జీవితాన్ని కాపాడుకోగలుగుతావు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తేలికే, ఉద్యోగాన్ని కాపాడుకోవటం తేలికే, వ్యాపారాన్ని కాపాడుకోవటం తేలికే, ఇంటిని కాపాడుకోవటం, ఆస్తిపాస్తులు ఇవన్నీ కాపాడుకోవటం తేలికే. బట్ భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి ఒకనాటి ప్రయాసం కాదు, సంవత్సరం ప్రయాసం కాదు, 10 సంవత్సరాల ప్రయాసం కాదు, జీవితకాల ప్రయాసం అవసరం.